వచనాన్ని మరలా మనం అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు అని అతన్ని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనము 13 వరకు చదువుకుందాం. కలిసి చదువుకుందాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28 చదువుకుందాం అందరూ కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నేను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు అయ్యా. కొంతమంది బహిరంగంగా ఆరాధించలేకపోయారు ప్రభు, సమయం లేక సహాయం చేయండి ప్రభు. మరి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. వంకరగా ఉన్న మమ్మలను ప్రభు తిన్నగా చక్కగా నిలబెట్టారు అయ్యా, నీ స్తోత్రాలు అయ్యా. చక్కని త్రోవలు మమ్మల్ని నడిపించినారు ప్రభా, నీ స్తోత్రాలు. కడుపులోని బలంలో పాలు పంపులు పొందుకోమనుకో మేము ఎట్లాగా నీ సంధిలో ఉండాలో, ఏ విధంగా యోగ్యమైన పాలు పంపులు పొందాలో మాకు నేర్పించమని బోధించమని కోరుతూ నా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువు మనము ఆరాధన వర్తమానంలో మనము ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చినాడో మనము చూస్తూ వచ్చినాం. ఏం చేస్తున్నాడు? మనం వంకర మార్గంలో ఉన్నటువంటి మనం వంకరగా ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? చక్కగా నిలబెడుతూ వచ్చినాడు. చక్కని త్రోవకు మనల్ని ఏం చేస్తున్నాడు? తీసుకుని వచ్చినాడు. కాబట్టి చూడండి, వంకర వాటిని ఎవరైనా ఇష్టపడతారా? వంకర వాటిని ఎవరైనా ఇష్టపడతారా? ఏదైనా వస్తువు ఉందనుకోండి, మన ఇంట్లో వంకరగా ఉందనుకోండి, ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం కదా. తిన్నగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, అవునా కదా? స్ట్రైట్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. వంకరగా ఉన్నదాన్ని ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం, అంతే కదా. కాబట్టి దేవుడు మన వంకర వారిని పక్కన పెట్టలా, తిన్నగా చేశాడు. రైట్, అవునా కదా? వంకర వాళ్ళని ఏం చేశాడు? దేవుడు చక్కగా చేశాడు. తిన్నగా చక్కగా చేసి చక్కగా నిలబెడుతూ వచ్చినాడు. ఇక్కడ మనం లూకా సువార్త 13వ అధ్యాయంలో 18 ఏళ్ల నుండి ఏం చేస్తుందంటే ఒక స్త్రీ బలహీనపరచబడి నడవంత ఏమైపోయిందంట? వంగిపోయి చక్కగా నిలబడలేకపోతుంది. నడుము వంగిపోయిన స్త్రీ. ఇప్పుడు నడుము వంగిపోయినటువంటి స్త్రీని దేవుడు ఏమన్నాడు? అమ్మా, రమ్మని పిలిచాడు. పిలిచి ఏం చేసినాడంటే ఆమెను స్వస్థపరిచి ఏమన్నాడమ్మా? ఆమె మీద చేతులుంచి, అమ్మా, నీవు చక్కగా నిలవబడుమని. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలలో పాలు పంపులు పొందుకున్నప్పుడు మనము చక్కగా ఉన్నామా, లేకపోతే ఇంకా వంకరగా ఉన్నామా? ఇంకా వంకర బ్రతుకులు బతుకుతున్నామా? ఇంకా వంకర జీవితాలు జీవిస్తామంటే వంకర జీవితం కాదు దేవునికి కావాల్సింది. ఏం కావాలి? తిన్నగా నిలబడటము దేవునికి కావాల్సింది. చక్కగా నిలబడటము దేవునికి కావాల్సింది. అందుకే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవన్నామా? నరపుత్రుడా ఏమన్నాడు?
చక్కగా నిలబడు. చదువున్నాను. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడవలనని మాట్లాడినప్పుడు నన్ను ఏం చేసింది? ఎట్లా నిలబెట్టింది? చక్కగా నిలబెట్టింది. చక్కగా నిలబెడుతూ వచ్చింది. చూడండి, ఇంగ్లీష్లో మరి కొన్ని పదాలకు రెండు అర్థాలు వస్తాయి. క్రాస్ అంటే ఏంటి? సిలువ. అదే క్రాస్ అంటే ఏంటి? వంకర కదా. క్రాస్ అంటే రెండు. ఇప్పుడు క్రాస్ అదే మీనింగ్, అదే మరి స్పెల్లింగ్. కానీ దాంట్లో ఏముంది చెప్పండి? క్రాస్ అంటే ఒకటి సిలువ. చూడండి, యేసు ప్రభువారు సిలువ వేయబడకపోతే ఈ వంకర మార్గం అనేది, వంకర త్రోవ అనేది పోయేది కాదు. కాబట్టి క్రాస్ అంటే సిలువ ఒక అర్థం, ఇంకోటి క్రాస్ అంటే ఏంటి? వంకర. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు సిలువ వేయబడకపోతే మన వంకరతనము పోయేది కాదు, మన బ్రతుకులు మారేవి కావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మరి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఎలా మనము ఉండాలంటే చూడండి, యెషయా గ్రంథంలో 40 అధ్యాయము 4 వచనము చూడండి. 40 అధ్యాయం 4 వచనములో ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. దేవుడు మనకు కోరింది ఏంటంటే ఎలా ఉండాలని? కరుకైన వారుగాను ఉండాలన్నా, లేకపోతే చక్కగా ఉండాలన్నా. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ప్రభు బలలో పాలు పంపులు పొందుకోమునుపు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కరుకుగా ఉన్నామా? వంకరవిగా ఉన్నామా? వంకరవి ఏ మనుషుడు ఏం చేయడు? ఇష్టపడడు. ఏ వస్తువు అయినా అది వంకరగా ఉందనుకోండి, ఇప్పుడు డేక్షాలు ఉన్నాయి, అది వంకర పోయింది అనుకోండి, చట్టుపోయింది అనుకోండి, పక్కన తీసి పడేస్తాం కదా. ఇదంతా వంకర పోయింది, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇలా గిన్నెలు కూడా అనుకుంటారని నేను చేసేద్దాం, పక్కన పడేస్తాం. దాన్ని తీసుకెళ్ళి వెనకేస్తాం, ఆ రాత్రి సామాన్ కొనుక్కున్న వాళ్ళకి అమ్మేసి కొత్తది మనము తీసుకుంటాం. ఒకవేళ వంకర తెస్తుంది అనుకోండి, తీసుకుంటామా? తీసుకోం. మంచి తిన్నగా ఉండాలి, సొట్టులు లేకుండా ఉండాలి, అప్పుడే దాన్ని మనం ఏం చేస్తాం? తీసుకుంటాం. దేవుడు కూడా ఇష్టపడేది మనల్ని ఏంటంటే, ఏ వంకరతనం ఉన్నా దేవుడు ఇష్టపడాడు. ఏ కరుకైనదిగా ఉన్నా దాన్ని దేవుడు ఇష్టపడాడు. కానీ మనము సమముగా ఉండాలి, అంటే సమానముగా ఉండాలి. అలాగే మనం ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి, వంకరగా ఉండకూడదు. ఎదురన్నా అర్థమవుతుందా? అమ్మ వినపడుతుందా మీకు? అనకాల నిద్రపోతున్నారా? కాబట్టి ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడంటే, మనం తిన్నగా ఉన్నప్పుడు మనం దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇష్టపడతాడు. మన ఇంట్లో ఏమైనా చెట్టు వేసామనుకోండి, అది వంకరగా పెరుగుతుంది అనుకోండి, ఏం చేస్తాం? దానికి సపోర్ట్ ఒక కర్ర కట్టి దాన్ని ఏం చేస్తాం? మనం తిన్నగా నిలబెట్టి దాన్ని కడతాం. ఎందుకని? తిన్నగా ఎదగాలని, తిన్నగా ఉండాలని. కాబట్టి అలాగే మన ప్రభు కూడా మనలో కోరేది, ప్రభు బలలో పాలు పంపులు పొందక మునుపు మనము కరుకైన వారుగా ఉన్న వంకరు, మరి ఏంటో ఇక్కడ రాశాడు? వంకరవియు చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రభు బలలో పోతాం. చూడండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎలా ఉండాలంటే మనము ఇదేనా యెషయా గ్రంథం 42 అధ్యాయం 16 వచనంలో వారెరుగని మార్గమున వారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలో వారు నడిపించేదను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను
చక్కగాను చేయదును. చాలమ్మా. కాబట్టి ఎలా ఉండాలి, మనం ఎట్లా ఉండాలంటే మరి కరుకుగా ఉన్నామా, లేకపోతే వంకరవిగా ఉన్నామా, లేకపోతే చక్కగా ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నామా మనము ఒకసారి చూసుకోండి. చూడండి, అందుకే ఆ కీర్తన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది 20వ అధ్యాయము, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. ఎట్లా ఉండాలంటే మనము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాము. చూడండి, దేవుడు ఇష్టపడేది ఏంటంటే మనం ఎలా ఉండాలి, చక్కగా నిలబడాలి. ఏనా బాలయ్యనా, ఏం చేస్తున్నావు? మంచిగా చూడు, నాకెళ్ళి చూడండి. ఇక్కడ ఉన్నాడండి, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. కాబట్టి మనం ఏం చేయాలా, మన మీద నిందలు మోపేవాళ్ళు, మన మీద నేరాలు మోపేవారు, మన మీద మరి మన శత్రువులు, వాళ్ళు ఏం చేశారంటే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు, చక్కగా నిలబెడుతూ వచ్చినాడు. కాబట్టి మరి దేవుడు అందుకే యెహోషువతో అదే చెప్పినాడు, నువ్వు చక్కగా నిలబడు నరపుత్రుడా. కాబట్టి మనము చక్కగా నిలబడాలి, వంకరగా నిలబడకూడదు, వంకరగా మనం ఉండకూడదు. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభా, నేను చక్కగా నిలబడుతున్నానా, లేకపోతే ఎవరి మీదైనా ఆధారపడుతున్నారు, వంకరగా ఉన్నవి, నాలో వంకరమైనవి ఉంటే, కరుకైనవి ఏమైనా ఉంటే ప్రభా వాటిని చక్కగా చేయి, సమముగా చేయని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా, తీర్మానం చేసుకొని ప్రభు బలలో మనం పాలు పంపులు పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనం చక్కగా నిలబడుకోకుండా మనం ఇంకా ఎవరిని మనం చక్కగా నిలబెట్టలేము. మనం నిలబడితేనే కదా ఇతరుని మనం నిలబెట్టేది, అవునా కదా? మనం నిలబడుకోకుండా మనం ఇతరులు ఏం చేయలేము, నిలబెట్టలేము. మనమే పడిపోతున్నాం అనుకోండి. మనం చక్కగా లేకపోతే ఇతరులు మనం ఎలా చక్క పెడతాం చెప్పండి? కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలు పంపులు పొందక మునిపోయి మధ్యాహ్న కాల సమయంలో, ప్రభా నేను చక్కగా నిలబడాలనుకుంటున్నాను, నన్ను చక్కగా నిలవబెట్టు. సరే, ఇంకొక మాట చదువుకుందాం. చూడండి, రెండోది మనం చూసినట్లయితే ఎట్లా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము 9:6 చదవండి. 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఇక మీరు జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. ఎంతకాలము జ్ఞానం లేని వారుగా ఉంటారు, ఎంతకాలము ఇంకా కరుకైన వాడుగా ఉంటావు, ఇంకా ఎంతకాలము మరి ఇంకా నువ్వు వంకరవిగా ఉంటావు, ఇంకా ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటావు, దేవుని మీద చూడండి, ఇక్కడ రాసిన మాట ఏంటంటే 6వ వచనంలో, ఇక జ్ఞానము లేని వాడై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములలో చక్కగా నడువుడి. ఎట్లా నడవాలి మనము? చక్కగా నడవాల. అదిందా చూసాం కదా, పాము తిన్నగా నడుస్తుందా, కాకి తిన్నగా నడుస్తుందా కదా? వాటి యొక్క జీవితం ఏంటి? పాపపు జీవితం, పాపపు నడక వాటిది. కాబట్టి మనము మనకు మంకర టింకరగా నడవద్దు. మనం ఎట్లా నడవాలంట? తెలివి కలిగజేయు మార్గములో చక్కగా మనము నడవాలి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎక్కడున్నా నీ నడక ఎలా ఉంది? నువ్వు నడిచే మార్గము తిన్నగా ఉన్నదా? నువ్వు నడిచే మార్గము చక్కగా ఉన్నదా? నువ్వు వెళ్ళే త్రోవలు, నువ్వు వెళ్ళే మార్గాలు చక్కగా ఉన్నాయా, లేకపోతే మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? ఒక్కసారి మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. రెండు, మనం ఏం చేయాలంటే చక్కగా నడవాలి. కాబట్టి 107వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, వాళ్ళు ఎక్కడ దేవుడు నడిపించినాడు? త్రోవలైనటువంటి వాళ్ళలో నడుస్తూ ఉన్నారు, ఎడారులు నడుస్తూ ఉన్నారు,
మరి నివాసం లేకుండా తిరుగుతూ ఉన్నారు అరణ్యంలో. అయితే దేవుడు ఏం చేసిన వారు మొరవిని వారి చక్కని ఆ త్రోవను వారిని ఏం చేసినాడు, నడిపిస్తూ వచ్చినాడు. వారొక నివాసపురము చేరు వరకు చక్కని త్రోవను వారిని. కాబట్టి దేవుడు మనల్ని చక్కని త్రోవలో, ఆయన పరలోక రాజ్యంలోనికి మనం తీసుకోవాలని, పరలోక రాజ్యంలో ఆ చక్కని మార్గంలో, తెలివైన మార్గంలో, జ్ఞానమైనటువంటి మార్గంలో, ఉన్నతమైనటువంటి మార్గంలో మనం నడిపించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలి? ప్రభువా, నా వంకర బ్రతుకుని మార్చేసి, నా యొక్క చీకటి మార్గాలను తీసివేసి, నా యొక్క కరికైనటువంటి ఆ మార్గములను తీసివేసి సమముగా చక్కగా నన్ను నడిపించు. కాబట్టి ఆనాడు మరి అమ్మాయి గ్రామంలోకి వెళ్తున్నటువంటి వారితో కూడా వారు దేవుని గురించి మాట్లాడుకుంటూ, ఆయన గురించి సంభాషించుకుంటూ వెళుతున్నప్పుడు యేసు వారితో కూడా నడిచినాడు. వారు ఏ త్రోవలో నడుస్తున్నారు? ఏ చక్కని త్రోవలో, తెలివిగలిగిన మార్గంలో నడుస్తున్నప్పుడు వారిని చూసి ప్రభు పునరుద్ధరణైన తరువాత వారితో కూడా నడిచి వారితో కూడా వెళుతూ వచ్చినాడు. యేసయ్య మనతో నడవాలి అంటే మన మార్గాలు కూడా ఎలా ఉండాలి? తెలివితో కూడిన మార్గాల్లో మనం నడవాలి. తెలివి కలిగించే మార్గములు, దేవుని మార్గములు మనం ఏం చేయాలి? చక్కగా నడవాలి. చాలామంది దేవుని మార్గంలో నడుస్తున్నామని చెప్పేసి ప్రక్క త్రోవలు కూడా నడిచేవారు ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకోకుండా, ప్రభువా, నువ్వు నన్ను చక్కని పురము చేరేదాకా చక్కని త్రోవలు నన్ను నడిపించు అని మనము ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని, తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనము మరి జీవించవలసినటువంటి వారంగా, చక్కగా నడవవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నడుస్తూ వచ్చినారో, ఏ విధంగా అయితే మరి మనను మాదిరిగా మనం పెట్టుకుని ఏం చేయాలి? మనము నడవాలి. ఆయన పేతురు రాసిన పత్రికలో అన్నాడు, ఆయన మనకు మాదిరి ఉంచిపోయేను. మనం నడవడానికి ఆయనే మార్గము. ఆయన మార్గంలో మనం నడిస్తే చాలు, చక్కని మార్గంలో మనము నడిచినట్లే. మనం చక్కని మార్గం నడుస్తున్నాం అనుకోండి, ఆ నివాస స్థలానికి, పరలోక రాజ్యంలో మనం ఏం చేస్తాము? ప్రవేశిస్తాము. లేకపోతే మనకు ఆటంకాలు కలుగుతాయి. చూడండి, మూడోది మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నువ్వేం చేయంటే, చదవండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము, నువ్వు చక్కగా ప్రవర్తించాలి, చక్కగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎట్లా ప్రవర్తించాలంట? చక్కగా ప్రవర్తించాలి. నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు పని వాళ్ళ మధ్యలో ఉన్నా, నీవు మరి ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు చదువుకుంటున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, పని చేస్తున్నా, నీవు వెళ్ళే ప్రతి నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? చక్కగా ప్రవర్తించాలి. మన ప్రవర్తన బట్టి అనేక మంది ఏం చేయబడతారు? మార్చబడతారు. మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనం చక్కగా ప్రవర్తించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినట్లయితే ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తారు, మనల్ని బట్టి రారు. మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? చక్కగా ఉండాలి. మన ప్రవర్తన చక్కగా, అందుకంటున్నాడు మోషే, దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువా నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఏమైతే ఆజ్ఞాపించినాడో వాటన్నిటి నువ్వు ఏం చేయాలా? వాడి ధర్మశాస్త్రం చొప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున
చక్కగా ప్రవర్తించు. ఏం చేయాలి? మనము ఎక్కడున్నా సరే మన ప్రవర్తన ఎట్లుండాలి? చక్కగా ఉండకపోతే మనల్ని బట్టి దేవునికి నామానికి అవమానము, మనల్ని బట్టి దేవునికి మరి అపకీర్తి, మనల్ని బట్టి చూడండి, ఆ స్త్రీ ఏం చేసింది? చక్కగా నిలవబడింది. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుణ్ణి మహిమపరుస్తుంది. మనం చక్కగా ప్రవర్తించినప్పుడు, చక్కగా నడుచుకున్నప్పుడు, చక్కగా నిలవబడ్డప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. మనం చక్కగా నడవకపోతే, చక్కగా మనం ప్రవర్తించకపోతే, చక్కగా మనం నిలబడకపోతే, చక్కని మార్గంలో మనం నడవకపోతే దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం. మనం చూసినటువంటి వారు ఏమంటారు చెప్పండి? వెనకాల ఏం చేస్తారు? సణుక్కుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేంటి అని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేయాలా? నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, పని చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, ఉద్యోగంలో ఉన్నా, చదువుకుంటున్నా, ఎక్కడున్నా సరే నువ్వు ఏం చేయాలి? నీ ప్రవర్తన దేవుని దృష్టికి చక్కగా ఉండాలి. అలాగే మనుషుల దృష్టి కూడా ఎలా ఉండాలి? చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు మన ప్రవర్తన చూసి అనేక మంది ఏం చేయబడతారు? రాబట్టబడతారు. కాబట్టి మనం ఏం చేయాలా? చక్కగా ప్రవర్తించాలి. అందుకే ఇదే సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 15:21 చూడండి, వివేకము కలిగి చక్కగా మనం ఏం చేయాలంటండి? ప్రవర్తించాలంటండి. మూఢత, బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము కలిగిన వాడు. వివేకం కలిగినటువంటి వ్యక్తి ఎలా నడుస్తాడంట? మూర్ఖుడు ఏం చేస్తాడంట? వాడు ఇష్టం వచ్చిన నడుస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? ఎవరితో పని ఉండదు ఆడికిగా. కాబట్టి మూర్ఖుడు ఏం చేస్తాడంట? అక్కడ మూర్ఖుడైనా బుద్ధి లేనివాడు, మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా మనం చక్కగా ప్రవర్తించాలి. మనం బుద్ధిహీనలాగా ఉండకూడదు. బుద్ధి లేని వారంగా మనం తెలివి తక్కువగా ఉండకూడదు. వివేకము లేని వారంగా మనం ప్రవర్తించకూడదు. మనం చూసి అనేక మంది ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నాడు, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. అందుకే ఒకని ప్రవర్తన మన దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఏంటంటే 16 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సైతము వానికి మిత్రులుగా చేస్తారు. మన ప్రవర్తన బాగున్నప్పుడు, మన ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు శత్రువు కూడా ఏమవుతాడు? మనకి మిత్రుడు అవుతాడు. మన ప్రవర్తన చూసి శత్రువు ఏమైపోతాడు? మారిపోతాడు. మన ప్రవర్తన బాగలేకపోతుంటే ఇంకా 10 మంది శత్రువులు అవుతారు మనకి. అంతేనా? మన ప్రవర్తన బాగలేకపోతే ఇంకా 10 మంది మనకు శత్రువులు అవుతారు, మిత్రులు కాలేరు. కాబట్టి మన ప్రవర్తన ఏం చేయాలా? మంచిగా ఉన్నదా లేదా జాగ్రత్తగా మనము పరిశీలన. అందుకే నువ్వు ప్రసంగి 5 మొదటి వచనంలో నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు చదవండి, మా మాట కంటిన్యూ చేయండి. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించు. నువ్వు త్వరపడి బలలో పాలుపప్పులు పొందకు. మాకు ఎవరన్నా చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడో నేను సీనియర్ విశ్వాసిని, నేను జూనియర్ విశ్వాసిని, నేను పెద్ద ఆయని అనుకో. మాకు నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు బల అర్పించడం మానేసాయి. దేవుని సన్నిధిలో బలలో పాలుపప్పులు పొందడం ఆపేసాయి. సరి చేసుకో, వచ్చే వారం తీసుకో, ఏం పర్వాలేదు. నిన్నెవరు కొట్టరు, నేనెవరు తిట్టరు. ఎందుకంటే నీ ప్రవర్తన ఏం లేదు, చక్కగా లేదు. నీ ప్రవర్తన సరిగా లేదు దేవుని దృష్టికి. కాబట్టి అందుకే మన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరం అవ్వనప్పుడు ఆయన వాని శత్రువులు సహితం ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. కాబట్టి విన్నదమ్మది 4వ 3వ
4వది చివరికి చెప్పింది మీకు చాలా ఉన్నాయి, కానీ యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనము ఏం చేయాలంటే మనము చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనము చూసినట్లయితే చక్కగా చదవమ్మా. మానక వినప్పుడు జనులందరూ ఏం చేయాలంటమ్మా? ఆర్భాటమును కేకలు వేయవలెను. అప్పుడు జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురు అనేను. ఏం చేయాలంట? చక్కగా ఎక్కాలంట. ఎప్పుడు మనం దేవుడు మన ఎక్కిస్తాడు చెప్పండి? అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ద్వితీయోపదేశకాండం 32:11 అనుకుంటా, 11 అక్కడ ఏముంటుందంటే 32:13 ఉన్నతమైన స్థలముల మీద దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మన ప్రవర్తన మనం చక్కగా ప్రవర్తించినప్పుడు, చక్కగా నడుచుకుంటూ వచ్చినప్పుడు, చక్కగా మనం ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నాడు? మనను చక్కగా ఎత్తైన ప్రదేశానికి దేవుడు మనను ఎక్కిస్తాడు. మనం ఎక్కలేనటువంటి దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన నన్ను ఎక్కించాను అంటాడు. అక్కడుంది ఆ మాట, కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది. నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించినాడంట. అంటే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ తీసేసి ఏం చేస్తాడు? మనలను ఉన్నతమైన స్థలముల మీదకి మనల్ని ఏం చేస్తాడు? ఎక్కిస్తాడు. మనం ఎక్కాలంటే మనం ఎక్కలేము కదా. మనకు అదెంతో మరి చాలా బాధాకరంగా ఉంటుంది, ఎక్కలేం. కానీ దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట? ఎక్కిస్తాడు. ఎక్కడికి? ఉన్నత స్థలముల మీద. చూడండి ద్వితీయోపదేశకాండం చదవండి 14 చదవండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద. చూసారండి ఎక్కడెక్కుతాడంట? మనం చక్కగా ఎక్కితే మనము ఎక్కలేనటువంటి కొండకి మనల్ని ఎక్కిస్తాడు. ఉన్నతమైనటువంటి మన దేశంలో ఉన్నతమైన స్థలమైన మీద దేవుడు మనల్ని ఉంచుతాడు. ద్వితీయోపదేశం 32:13 కూడా ఉంది. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కించును, పొలములు పంటను దేవుడు మనకేం చేస్తాడు? ఏమి కొరత ఉండదు, ఏమి కొదువు ఉండదు. చాలు. కాబట్టి ఉన్నతమైన స్థలం మీద మనం ఎక్కించబడాలి. ఎక్కాలంటే మనం చక్కగా ఎక్కడో నేర్చుకోవాలా కదా. ఎక్కడో నేర్చుకుంటే ఎక్కాలంటే మనం ఏం చేస్తాం? మనం ఎక్కలేము. ఆ ఎత్తైన కొండ మీదకి మనం ఎక్కలేము. ఆ దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద మనం వెళ్ళాలన్నా మన జ్ఞానము, మన తెలివి సరిపోదు. కానీ మనం చక్కగా ప్రవర్తించడం నేర్చుకున్నప్పుడు, చక్కగా నడవడం నేర్చుకున్నప్పుడు, చక్కగా మరి నిలబడినప్పుడు, చక్కగా ప్రవర్తించడం నేర్పించినప్పుడు ఆయనే మనల్ని ఉన్నతమైన స్థలం మీద మనల్ని నీ నడక సరిగా లేదు కాబట్టి, నువ్వు చక్కగా నిలబడట్లేదు కాబట్టి, నీ ప్రవర్తన చక్కగా లేదు కాబట్టి, నువ్వు చక్కగా నడుచుకోవట్లేదు కాబట్టి ఆ ఎత్తైన కొండ మీదకి మనల్ని దేవుడు ఎక్కించలేకపోతున్నాడు. ఎక్కలేకపోతున్నాం. ఉన్నతమైన స్థలంలోకి ఎక్కింది ఎందుకు ఎక్కలేకపోతున్నామంటే, ఎందుకు మనం ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నామంటే మన యొక్క బలహీనతలే. కాబట్టి మనం ప్రభువా నిజమే నేను ఎందుకు ఎక్కలేకపోతున్నాను, నువ్వు నన్ను ఎందుకు ఎక్కించట్లేదు అంటే ఏమి లేదు, మనం ఎక్కలేకపోతున్నాం. కారణము మన ప్రవర్తన, మన నడక, మన యొక్క నిలబడేటువంటి జీవితం. కాబట్టి చివరిగా మనం చూసుకొని మొట్టమొదటిగా చక్కగా నిలబడాలి, రెండవది చక్కగా నడుచుకోవాలి, మూడవది చక్కగా ప్రవర్తించాలి, నాలుగవది చక్కగా ఎక్కాలి, ఐదవది మనం చూసినట్లయితే చక్కగా మనం ఏం చేయబడాలి, కట్టబడాలి. మనం కుటుంబంగా కట్టబడాలి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనము, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే మనం కట్టబడాలి, చక్కగా కట్టబడాలి. చూడండి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనము, ఆమోసు గ్రంథము కట్టుకొని గుండె చూసారా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, మనను చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబెట్టి ఇట్లు దర్శన రీతిగా నాకు
కనుపరిచెను. మట్టపు గుండు అంట. యెహోవా తాను మట్టపు గుండు చేతబట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబెట్టి దర్శన రీతిగా మనతో మాట్లాడతాడు. మనం నిజంగా చక్కగా కట్టబడాలంటే, ఒక ఇల్లు కట్టబడాలంటే ఏం కావాలా కదా? ఒక ఇల్లు అంటే ఏంటి? కుటుంబము. మన కుటుంబం కట్టబడాలంటే మన కుటుంబంలో ఏముండాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలా. కుటుంబంగా మనం ఏం కలిగి ఉండాలి? కుటుంబ ప్రార్థనగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కడతాడు. మనల్ని చక్కగా కడతాడు, మరి బలంగా కడతాడు. కాబట్టి ఎట్లా కడతాడంటే శ్రేష్టమైన కుటుంబంగా మనల్ని కడతాడు ఆయన. ఈనాడు చాలామంది కుటుంబాలలో ఏం లేదు? కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు. కాబట్టి మనం ఎలా కట్టుబడతాం? చక్కగా మనం కట్టబడలేకపోతున్నాం. మన కుటుంబం చక్కగా కట్టబడలేకపోతుందంటే కారణం ఏంటంటే మనం చక్కగా నడవలేకపోతున్నాం, చక్కగా నిలబడలేకపోతున్నాం, చక్కగా ప్రవర్తించలేకపోతున్నాం, చక్కగా ఎక్కలేకపోతున్నాం. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చక్కగా కట్టించలేదు. నువ్వు చక్కగా కట్టబడాలంటే అందుకే ఇశ్రాయేలు కన్యక నేను నిన్ను కట్టింతును. ఎక్కడుంది? ఇర్మియా గ్రంథం రాయబడి ఉంది, 29వ అధ్యాయం అనుకుంటా. ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు నేను కట్టిస్తాను, సంబరాలతో వాద్యాలతో నేను సంతోషపరుస్తాను. చదవండి 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. ఇశ్రాయేలు కన్యక నువ్వు కట్టబడినట్లు ఇక నేను నిన్ను కట్టింతును. 31:4 అన్న. 31:4 చదవండి. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మిత్రుడిని కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములో కలిసెదవు. నీవు సోబ్రోను కొండల మీద ద్రాక్ష వలలను మరలా నాటెదవు, నాటువారి వాటి ఫలమును అనుభవించదవు. చూసారా? నువ్వు కట్టబడితే నువ్వు అనుభవిస్తావు. మనం కట్టబడకుండా, మన ఇల్లు కట్టబడకోకుండా, మన కుటుంబం కట్టబడకోకుండా, వ్యక్తిగతంగా మనం కట్టబడకోకుండా ఇవన్నీ అనుభవించాలంటే మనము అనుభవించలేము. అందుకే ప్రభు నన్ను కట్టించయ్యా, నేను కట్టబడడానికి ఇష్టపడితేనే కడతాడు దేవుడు కదా. నన్ను కట్టు అంటే దేవుడు కడతాడు, నా కుటుంబాన్ని కట్టు అంటే కడతాడు దేవుడు. నువ్వు కట్టమనుకోకుండా, నువ్వు చక్కగా నిలబడుకోకుండా, చక్కగా నడవకుండా, చక్కగా ప్రవర్తించుకోకుండా, చక్కగా ఇంకండి ఎక్కకోకుండా చక్కగా నన్ను కట్టంటే దేవుడు మనం కట్టబడాలంటే ఏం చేయాలి? మనం చక్కగా మరి అన్నీ మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు చక్కగా మనల్ని కట్టించడానికి ఇష్టపడుతుంది. మరి ఈ యొక్క ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఏమన్నాడు? ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను నీకు ఎదుట నిన్ను కట్టింతును. ఇక సంతోషము, ఆనందం. కాబట్టి మనము కట్టబడాలంటే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆ విధంగా ప్రభు మనకు మరి మనం పరీక్ష చేసుకుని ఒకసారి ప్రభు వలలో పాలు పంపులు పొందక మనకు, ప్రభువా నేను చక్కగా నిలబడుతున్నానా? చక్కగా నీ సన్నిధిలో నడుస్తున్నానా? చక్కగా నేను ప్రవర్తిస్తున్నానా? చక్కగా నేను ఎక్కుతున్నానా? నువ్వు ఎక్కిస్తున్నట్టండి ఆ ఎత్తైన కొండలు, ఆ శ్రమలు అనే కొండలు, ఆ కష్టాలనే కొండలు, ఆ నిందలనే కొండలు, ఆ రోగాలనే కొండలు, ఆ ఇబ్బందులనే కొండలు నేను ఎక్కుతున్నానా? నేను ఎక్కలేని కాదు, నువ్వు నన్ను ఎక్కించయ్యా. నేను ఎక్కడానికి సిద్ధం, నేను రెడీ, నీవు నన్ను ఎక్కించు. ఎప్పుడైతే మనము ఆయన ఎక్కించినప్పుడు ఎక్కడానికి ఇష్టపడతామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థలముల మీద దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎక్కిస్తాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలమును మనల్ని ఎక్కిస్తాడు. భూమి యొక్క ఉన్నతమైన స్థలం మీద దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. ఎక్కించి మనల్ని అనేకులకు ఘనతగా మనల్ని వాడుకుంటాడు. అలాగే మనం కట్టబడటానికి ఏం చేయాలా? ఇష్టపడాలా. ప్రభు నన్ను కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నా సంఘాన్ని కట్టు, నన్ను కట్టు, నా పిల్లలను కట్టు, నా భర్తను కట్టు, నన్ను కట్టు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కట్టబడటానికి ఇష్టపడతామో దేవుడు అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? కడతాడు. కట్టి మనలో ఉన్నటువంటి లోపాలన్నీ ఏం చేస్తాడు? తీసివేసి మనం చక్కగా ఏం చేస్తాడు?
నిలవబెడతాడు, చక్కగా నడిపిస్తాడు, చక్కగా మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. మనం చక్కగా ఏం చేస్తాడు? దేవుడు ఉన్నతమైన స్థలం మీదకి మనను ఎక్కిస్తాడు. ఆ విధంగా ప్రభు మనం సహాయపడును గాక. మనం పరీక్ష చేసుకొని చూడండి, యాకోబులో ఏం లేదు, ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మనం దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మన దేవుడు దీవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చక్కగా ఉన్నామా లేదా, చక్కగా ప్రవర్తిస్తున్నామా లేదా, చక్కగా నడుచుకుంటున్నామా లేదా, చక్కగా ఎక్కుతున్నామా లేదా, చక్కగా కట్టబడుతున్నామా లేదా, చక్కగా అమర్చబడుతున్నామా లేదా, చక్కగా మరి సమర్పించుకుని చాలా సంగతులు ఉన్నాయి. మనకి సమయం లేదు కాబట్టి ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని, ప్రభు నిజమే ఆ స్త్రీ ఏం చేసింది? 18 ఏళ్ళ నుండి, అంతేనా? 18 14 18 ఏళ్ళ నుండి ఏం చేయబడుతుంది? బలహీనపరచబడి నడుము వంగిపోయి చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి ఆమె యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారిని అడిగింది, అయ్యా నేను చక్కగా నిలబడలేకపోతున్నానయ్యా, చక్కగా నిలబడిపోతున్నా, వంగిపోతుంది ఆయన నడుము. నేను ట్రై చేస్తున్నాను కానీ నిలబడదామని ఏమైపోతున్నా, నడుము వంగిపోతూనే ఉంది. ఎప్పటి నుంచి? 18 ఏళ్ళ నుండి. ప్రభా, ఈ వంగిపోయిన ఈ నడుమును, బలహీనమైన ఈ నడుమును, లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని చక్కగా నిలబెట్టని ప్రార్థన చేసుకో ప్రభు. తప్పకుండా ఆ స్త్రీని 18 ఏళ్ళ నుండి నడుము వంగిపోయి బలహీనమైపోయి ఉన్నటువంటి ఆ స్త్రీని ఏం చేశాడు? దేవుడు చక్కగా నిలబెట్టాడు. ఆమె దేవుని ఏం చేసింది? మహిమపరిచింది. అలాగే నువ్వు చక్కగా నిలబడలేకపోతున్నావేమో, చక్కగా నడవలేకపోతున్నావేమో, చక్కగా ప్రవర్తించలేకపోతున్నావేమో, చక్కగా మరి ఆయన కొరకు ఎక్కట్లేదేమో, చక్కగా కట్టబడట్లేదేమో, చక్కగా అమర్చబడట్లేదేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకొని మనం పరీక్షించుకొని, అందుకే 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా వచ్చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధిగా తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రిస్తున్నారు. మళ్ళీ మనం విమర్శించుకునేలా తీర్పు పొందక రండి మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు కొద్ది మాట దేవుడు దీవించింది కాదు. ప్రార్థన చేసుకుందాం.